హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు గైస్. సో చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి, అంటే కన్సిస్టెంట్గానే రెగ్యులర్గానే వీడియో చేస్తున్నా, మోసంగా ఏం చేయడం లేదు. బట్ ఆల్సో ఇది డీమాన్ స్లేయర్ రివ్యూ వీడియో. సో ఈరోజు ఈ వీడియో మనం డీమాన్ స్లేయర్ యొక్క సీజన్ 4లో ఎపిసోడ్ 3 యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. కాకపోతే అందుకే లేట్ అన్నాను. సో పోయిన సండే రిలీజ్ అయింది, ఈ సండే రిలీజ్ చేస్తున్న వీడియోని, అండ్ ఇంకా సేపట్లో ఎపిసోడ్ 4 కూడా వచ్చేస్తుంది. సో రెండు కలిపి చేయొచ్చు, కానీ నాకు అలా నచ్చదు. కాబట్టి నెక్స్ట్ ఈసారి అలా కాకుండా ఈ ఎపిసోడ్ 4 ఈరోజు చూసి మ్యాక్సిమం ఎల్లుండి తర్వాత కన్నా నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం అయితే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోస్ అయితే రెగ్యులర్గానే పెడుతున్నాను కాబట్టి, అండ్ రేపు కూడా ఫ్యాక్సీ ఛానల్లో వీడియో వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రోజు అంటే June 4th మనకి ఏఓటీ వాచ్ ఆర్డర్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వస్తుంది ఖచ్చితంగా ఏఓటీ వాచ్ ఆర్డర్ June 4th or June 5th. సో ఇలా కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ముందు క్లారిఫికేషన్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని చూసి కండిషన్స్కి ఓకే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ మన మెయిన్ ఛానల్ ఫ్యాక్సీలో రేపు వీడియో వస్తుంది కాబట్టి దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేసి చూడండి అనమాట. అండ్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు కూడా డీమాన్ స్లేయర్ ఎపిసోడ్ ఒకటి చూసుంటే మ్యాక్సిమం చూసేస్తుంటారు కాబట్టి, సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమాన్ స్లేయర్ సీజన్ 4 యొక్క ఎపిసోడ్ 3 అయితే నాకైతే బాగానే ఉంది భయ, వాస్ గుడ్ అని అనిపించింది. ఓకే సూపర్ ఉంది అని అయితే అనిపించింది, ఎందుకంటే చాలా బాగుంది ఎపిసోడ్ అనేది. సో ప్రీవియస్ ఎపిసోడ్ మనకి ఎపిసోడ్ 2 ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే ఎఫోర్టబుల్ ఇంప్రూవ్ అయింది. కాబట్టి నాకు చూసిన వెంటనే బాగుంది అని అయితే అనిపించింది అనమాట. ఓకే బాగుంది అని అయితే అనిపించింది. మరీ మోసంగా అయితే లేదు ఎపిసోడ్ 2 లాగా. ఎపిసోడ్ 3 అంటే మరీ మోసం అంటే ఎపిసోడ్ 2 కూడా అలా లేదు, బట్ దాంతో పోలిస్తే ఇది బెటర్ ఎపిసోడ్ 3 అని అయితే అనిపించింది అనమాట నాకు. అండ్ ఎపిసోడ్ 4 కూడా ఇంకా బెటర్ చేసుకుంటూ వెళ్తారని నాకు అనిపిస్తుంది. సో అలా ఎందుకన్నా అనేది కూడా నేను రివ్యూ అయితే ఇంకా చెప్తూ ఉంటాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ ఎపిసోడ్ కూడా పోయిన ఎపిసోడ్లోనే స్లో పేసింగ్తోనే ఉంటుంది, కానీ పోయిన ఎపిసోడ్ లాగా ఎపిసోడ్ 2 లాగా మరీ అంత బోర్ కొట్టియదు. సో స్లో పేసింగ్లో ఉన్నా కూడా మనకి స్టోరీ హుక్ అయ్యి ఇంట్రెస్టింగ్గా వెళ్ళేలానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఆ స్లో పేసింగ్లో కూడా కాస్త ఏదో అంత ఎపిసోడ్ 2 లాగా కాకపోయినా ఏదో అంత నచ్చని పార్ట్ ఏంటంటే, మనకి హషీరా ట్రైనింగ్లో ఆ యొక్క మొత్తం డీమాన్ స్లేయర్ కార్ప్స్కి మన టెంగన్ ఉజుయే మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని రిపీటెడ్గా చూపించారన్నమాట, నాకు 3 or 4 times. అంటే ఒకే దాన్ని మళ్ళీ చూపించాడు. సో ఫస్ట్ లైక్ స్పాయిలర్ ఇచ్చేస్తున్నట్టున్నాను, బట్ పర్లేదు, అంటే పెద్ద స్పాయిలర్లు కాదు. సో పైన చెప్తాను. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ అయినప్పుడు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు టెంగన్ ఉజుయే, సౌండ్ హషీరా టెంగన్ ఉజుయే అయితే. అండ్ ఆ తర్వాత ఎపిసోడ్ యొక్క మధ్యలో మళ్ళీ అదే ట్రైనింగ్, ఏదో కొండ ఉంటుంది, ఆ కొండ మీద రన్నింగ్ చేయండి అదే చెప్తాడు. మళ్ళీ ఎపిసోడ్లో నెక్స్ట్ మళ్ళీ అదే చెప్తాడు, ఎపిసోడ్ లాస్ట్లో అదే చెప్తాడు. అండ్ దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. అలా ఒకే ఎపిసోడ్లో 4 times దాన్ని చూపించారు. అండ్ చేసిన ట్రైనింగ్నే మళ్ళీ ప్రతిరోజు చేస్తున్నట్టు చూపించారు. అది ఎందుకు మామూలుగా అయితే డీమాన్ స్లేయర్ సీజన్ 2, సీజన్ 3 ట్రైనింగ్ సెషన్స్ ఉన్నా కూడా అన్నిసార్లు చూపించేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఏంటో ప్రతిరోజు ఒకటే ట్రైనింగ్ మళ్ళీ చూపిస్తున్నారు. సో కాస్త ఎగ్జాజరేట్ చేయాలని, బట్ అది ఎపిసోడ్ 2లో ఎక్కువ చేశారు. బట్ ఎపిసోడ్ 2తో పోలిస్తే ఎపిసోడ్ 3లో కాస్త తగ్గించారు. అండ్ ఎందుకంటే స్టోరీని అడాప్ట్ చేయడం పెంచారు కాబట్టి, సో మాంగాలో ఉండే కంటెంట్తో పాటు యానిమే ఒరిజినల్ కంటెంట్ని కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా చేసేలా చేస్తున్నారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారనమాట. లైక్ ఆ సీన్ చూపించిందే మళ్ళీ చూపించే దాంతో పాటు, అంటే అది కాస్త స్లో పేసింగ్తో బోర్ కొట్టిన దాన్ని డామినేట్ చేసేలాగా మనకి మాంగా కంటెంట్ అంతా కూడా అడాప్టేషన్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ ఎపిసోడ్లో నాకు సూపర్గా అనిపించింది వచ్చి, ఇక్కడ మీకు స్క్రీన్ పడుతుంది కదా, సో ఇదే. సో సౌండ్ హషీరా టెంగన్ ఉజుయే వర్సెస్ మనకి టంజీరో అనమాట. మరి అంత పెద్ద యుద్ధం ఎక్కువసేపు ఏమీ ఉండదు, కాస్త తక్కువసేపు ఉంటుంది ట్రైనింగ్ సెషన్లో భాగంగా. అండ్ అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఏదైతే ఉందో ఆ ఫైట్ సీన్లో ఉండే యానిమేషన్ కానివ్వచ్చు, ఆ కలర్ గ్రేడింగ్ కానివ్వచ్చు, ఆ వాయిస్ యాక్టింగ్ కానివ్వచ్చు, నాకు బాగా అనిపించింది. కెమెరా మూమెంట్ దీంట్లో అంతగా లేదు, బట్ ఓకే సూపర్గానే ఉన్నింది మామూలుగా ఎప్పట్లాగానే.
అండ్ వాయిస్ యాక్టింగ్ టూ గుడ్. మ్యూజిక్ అయితే చేశారు, ప్రతి సీన్కి తగ్గట్టుగా ఉంది మ్యూజిక్. అండ్ యానిమేషన్ గురించి మాట్లాడే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడాలి ఈ ఎపిసోడ్లో, అదే మెయిన్ పాయింట్. సో యూఫోటబుల్ చాలా ఇంప్రూవ్ అయింది కలర్ గ్రేడింగ్ విషయంలో, యానిమేషన్ విషయంలో. సో నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. కొన్ని ప్యానల్స్ ఉంటాయి, లైక్ చంద్రుడి పైకి మేఘాలు వచ్చినప్పుడు ఆ లైటింగ్, చంద్రుడి పై నుంచి మేఘాలు పోయి ఒక లైటింగ్. సో ఆ లైటింగ్లో ఆ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చాలా మంచిగా దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ కనిపించారు. అండ్ కలర్ గ్రేడింగ్తో పాటు యాక్షన్ సీన్స్లో కూడా, ఆ ట్రైనింగ్ సెషన్లో ఉండే తాంజీరో క్యారెక్టర్ డిజైన్లో ఆ సిక్స్ ప్యాక్స్, ఆ మసిల్స్ అన్ని చూపించేది కానీ, సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. అండ్ స్టోరీని ఎపిసోడ్లో తీసుకుని వెళ్ళే విధానం, ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఓబనాయ్ వర్సెస్ షినగాజు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు చూపిస్తారేమో, బట్ చిన్న గ్లిమ్స్ ఇచ్చారు, అలా ఫైట్ చేసుకోబోతున్నారు అన్నట్టు ఏదో ఇచ్చారనమాట గ్లిమ్స్. సో అదొకటి. సో ఇలా కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ కానీ, సో దాన్ని కూడా మనకి ఒక మంచి వేలో తీసుకుని వెళ్ళారు. అంటే దాన్ని కూడా ఎగ్జైట్ చేద్దామని అనుకున్నారంటున్నారు. సో ఫస్ట్లో ట్రైనింగ్ ఎలా ఉంది అని అడుగుతాడు, ఆ తర్వాత ఇదంతా చెప్తాడు. బట్ అక్కడ కూడా మనకి ఇన్ఫినిటీ క్యాజల్ గురించి తీసుకురావడం కానీ, అలా స్టోరీ తీసుకుని వెళ్ళే విధానం ఈ పక్క ఇట్లా ఎగ్జాజరేట్ చేస్తూ స్లో పేసింగ్తో తీసుకోబోతూ ఆ పక్క అలా ఇంట్రెస్టింగ్గా తీసుకొని పోతున్నారు. సో స్టోరీ అడాప్టేషన్ చేయడంలో చాలా బాగా సక్సీడ్ అయ్యి చెప్తాను, పోయిన ఎపిసోడ్ కంటే ఎఫోర్టబుల్ ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే మరీ బోర్ కొట్టించకుండా స్లో పేసింగ్లో కూడా మనకి బాగుంది అనిపించేలాగానే తీసుకొని వస్తున్నారు. యానిమేషన్ ఆ స్టోరీని తీసుకుని వెళ్ళే విధానము చాలా బాగా తీసుకొని వెళ్తున్నారనమాట. ఆ యానిమేషన్ సూపర్ ఉంది. అండ్ ఎపిసోడ్లో స్టోరీని అడాప్ట్ చేసి తీసుకుని వెళ్ళే విధానం చాలా బాగుందన్నమాట. సో నాకైతే ఈ ఎపిసోడ్ నచ్చింది, అది బాగుంది. సో అదనమాట నా రివ్యూ అయితే. పోయిన ఎపిసోడ్ కంటే ఇది బెటర్ అని అయితే చెప్పచ్చు అనమాట. సో అది స్టోరీని అయితే చాలా బాగా అడాప్ట్ చేశారు, మంగాలో ఉన్నట్టుగా, ప్లస్ యానిమే ఒరిజినల్స్ యాడ్ చేస్తూ చాలా మంచిగా తీసుకున్నారు. సో పోయిన ఎపిసోడ్ కంటే ఎపిసోడ్ బెటర్ అదనమాట. సో నా రివ్యూ అయితే. సో ఈ రివ్యూ కాస్త చిన్నగా అనిపించచ్చు, బట్ నాకు అనిపించిన మేజర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 4లో ఇంకాస్త ఎక్కువ కంటెంట్ ఉంది, ఈ ఎపిసోడ్ కంటే కూడా ఇంకాస్త ఎక్కువగా మంచిగా చేసి ఇంప్రూవ్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. సో దాంట్లో ఇంకాస్త ఎక్కువ కంటెంట్ ఈ ఎపిసోడ్ కంటే బాగుంటుంది కాబట్టి అక్కడ పెద్దగా రివ్యూ చేద్దాం. సో ఎపిసోడ్ 4 రివ్యూ తొందరలోనే వస్తుంది, అక్కడ ఇంకా బాగా రివ్యూ ట్రై చేస్తాను. సో అది గైస్ ఈ వీడియో అయితే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్, థ్యాంక్ యూ.